అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఈనాటి కార్యక్రమంకి విచ్చేసిన చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ శోభారాణి గారికి, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి గారికి, వారు సిడబ్ల్యూసి మెంబర్స్ అందరికీ, మా గౌరవ జిల్లా అధికారులందరికీ, ముందుగా అతిథిగా విచ్చేసిన మహిళలందరికీ, నా పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. మీరు క్షమించాలి, ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ముందుగా ఒక మహిళా దినోత్సవం ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. ఎందుకు ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా? టెక్నికల్ కారణాలు చెప్పకండి, వీళ్ళు ప్రారంభించారు, వాళ్ళు ప్రారంభించారు, అలా కాదు. నా అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, ఒక సంవత్సరంలో 365 రోజులు లేకపోతే 366 రోజులు ఉంటుంది. ఈ ఒక్కరోజు మీకోసం మేము చెప్తున్నాము అన్నట్టు మహిళా దినోత్సవం ఉంది, మిగతా మనది కాదు. అవునా కాదా? అవును. క్షమించాలి, నా గొంతు కొంచెం ఫీవర్ వల్ల పోయింది. అందరికీ అర్థం వస్తుందా నేను చెప్పేది? అర్థం వస్తే ఎక్కువసేపు మాట్లాడతాను, లేకపోతే తక్కువసేపు మాట్లాడతాను. ఎందుకంటే ఒక గంటన్నర అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంటికి పెడితే మళ్ళీ వెయిట్ చేస్తారు, అందరికీ ఫుడ్ పెట్టాలి, కాబట్టి నేను తక్కువనే మాట్లాడతాను. ఈ ఎలక్షన్ ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి నేను చూశాను, కౌంటింగ్లో చూశాను ప్రత్యేకంగా, చాలామంది మహిళలు నైట్ డే లెక్క పెట్టకుండా బాగా పనిచేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే మేము ఏం చేస్తున్నాము మాకు దేవుడు చూస్తున్నారు. మా అపార్ వాస్తవమైన మన పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాము కదా, మా సిసిఆర్ అంటాము కదా, అది దేవుడు రాస్తున్నారు. అది చివరికి మనకి తెలుస్తుంది. సో దయచేసి మీరు అందరూ కూడా త్యాగాలు చేస్తున్నారు అనేది మీ సొంత జీవితంలో ఉండొచ్చు, మీ పనిలో ఉండొచ్చు, మీరు త్యాగాలు చేసి ఇంటికి పూర్తి చేస్తున్నారు అనేది భావించవద్దు. మీ త్యాగాలు, మీ బలిదానం మీకే కాదు, ఇంకా వచ్చే తరాలో ఎంతమంది మహిళలకి, ఎంతమంది అమ్మాయిలకి అది నెగిటివ్గా ప్రభావిస్తుంది అనేది మీరు ఖచ్చితంగా భావించాలి. త్యాగం చేయకండి, పని చేయండి, కావాలంటే బ్యాలెన్స్ చేయండి. అప్పుడప్పుడు అక్కడ కొంచెం తక్కువ ఎక్కువ, అప్పుడప్పుడు ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఎక్కువ. చాలా విమర్శనలు వస్తుంది, చాలా అంటే అపోహాలు వస్తుంది, చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. నాకు చిన్న బాబు, ఇంటిలో నేను ఎక్కువసేపు ఉండను,